రాష్ట్రంలో బాణుడు బగ్గుమంటున్నాడు. హై టెంపరేచర్లతో తెలంగాణ నిప్పుల కుంపటిలాగా మారింది. ఇంకో 2-3 రోజులు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండవేడితో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత, అధికారుల అలర్ట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు బగ్గుమన్నట్టు ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ లో గత 2 రోజుల నుంచి 45 డిగ్రీలు దాటి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు హీట్ వేవ్ కి సంబంధించి కూడా ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది, రాబోయే 2-3 రోజుల పాటు ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక నిన్న కూడా చాలా వరకు బాణుడి తీవ్రత కూడా కనిపించింది. సో నిన్న ఏ జిల్లాలో ఎంత వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సార్? నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిన్న కూడా రాష్ట్రంలో అత్యధిక టెంపరేచర్ ఆదిలాబాదులోనే 45.3, నిన్న కూడా 45.3 డిగ్రీల టెంపరేచర్ ఆదిలాబాద్ జిల్లాలో మనకి రికార్డ్ అయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సిచ్యుయేషన్ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హై టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని ఒక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు రెడ్ అలర్ట్, అంటే 45 డిగ్రీస్ పైబడి ఇక్కడ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రజెంట్ ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు సాధారణ స్థాయి నుంచి చూసినట్టయితే 2 నుంచి 3-3.5 డిగ్రీల వరకు మనకి అధికంగా నమోదవుతున్నాయి వివిధ ప్రాంతాల్లో. అలాగే లాస్ట్ ఇయర్ సిమిలర్ డేట్ మనకి ఈ ఏప్రిల్ మాసంలో చూసినట్టయితే అప్పుడు ఆ పరిస్థితి నుంచి కూడా మనం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాం. ముఖ్యంగా ఎండ తీవ్రత కావచ్చు, ఈ వడగాల్పులు కావచ్చు, ఏ సమయంలో వీచే అవకాశం ఉంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హీట్ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో వీలైనంత వరకు ఆరు బయట ఉండడం మంచిది కాదు. అయితే తప్పనిసరిగా ఉండవలసిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని తలభాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా చూసుకోవడము, లైట్ రంగు బట్టలు ధరించడము, గంటకోసారి నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ఓఆర్ఎస్ వంటి ప్యాకెట్స్ని ఎప్పుడు దగ్గర ఉంచుకుని అప్పుడప్పుడు ఒక గ్లాసు ఓఆర్ఎస్ ద్రావణం కానీ లేకపోతే బటర్ మిల్క్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగడం కానీ ఇటువంటివి చేసి హైడ్రేషన్ కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల ఇది చాలా ఫెటల్గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, కంటిన్యూస్గా హీట్లో ఉండకుండా తప్పనిసరిగా బయట పని చేయవలసి వచ్చినప్పటికీ గంటకు ఒకసారి నీడ పట్టుకొచ్చి ఒక 10-15 నిమిషాలు మనకి బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎండలతో పాటు నిన్న మనం చూసుకున్నట్టయితే సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కావచ్చు, ఇటు వికారాబాద్లో ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది. ఇక ఈ రోజుకి సంబంధించి ఏమైనా వర్షాలకు ఛాన్స్ ఉందా సార్? మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ చూసినట్టయితే ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో. అలాగే ఆ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మనకి ఈ మాయిశ్చర్ ఎన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ తేమగాలులు ప్రవేశించి ఇంత వేడిమి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ రోజు కూడా మనం చూసినట్టయితే కొన్ని పశ్చిమ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మన ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇలాగే రాగల 3 రోజులకి ఈ యాక్టివిటీ గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. వర్షాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు ఇప్పటికే వడగళ్ల వర్షం పడి చాలా వరకు రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. రైతులకు సంబంధించి వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయి కదా, సో ఏ విధమైన హెచ్చరికలు జారీ చేశారు, ఏ విధంగా సూచనలు ఇస్తూ ఉన్నారు సార్?
మనం ఈరోజు రేపు చూసినట్టయితే చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాలు ఏమిటంటే ఒక గంటలో డెవలప్ అయ్యే వర్షాలు. మనకి 1 గంట 2 గంటల వరకు వాతావరణం అంతా బాగా ఎండ కాస్తున్నట్టుగా ఉంటుంది, ఏమీ సూచన ఉండదు. ఒక గంటలో వాతావరణం మారిపోయి సడన్గా మబ్బులు కమ్మి ఉన్నట్టుండి ఈదురుగాలులతోటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో దీనికి ఈ సమయంలో ఏంటంటే చాలామంది ధాన్యం బయట ఆరపోసుకునేవారు, ఇటువంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండి మధ్యాహ్నం తర్వాత ఇలాంటి ఇండికేషన్ వచ్చిన వెంటనే వాటిని జాగ్రత్త చేసుకుంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి కావచ్చు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి, దాంతోపాటు వర్షాలకు ఏమన్నా ఈ రోజు రేపు ఛాన్సెస్ ఉన్నాయా సార్? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న 41 డిగ్రీస్ పైగా టెంపరేచర్ రికార్డ్ అయింది. ఈ రోజు కూడా ఇంచుమించు 41 డిగ్రీస్ వరకు టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న కూడా చెదురుమదురుగా రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు పడటం జరిగింది. ఈ రోజు రేపు కూడా మనకి సిటీ ప్రాంతంలో ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఉండే అవకాశం ఉంది. ఒక 5 జిల్లాలకైతే ఈ రోజు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.